ప్రస్తుతం ఇండియా క్రికెట్ లో రంజీ ట్రోఫీ నడుస్తోంది. ఇక్కడ సత్తా చాటిన ప్లేయర్లు టెస్ట్ జట్టులో ఆడే అవకాశం కూడా వస్తుంది. అటు జూనియర్లకే కాకుండా ఇటు సీనియర్లు సైతం రంజీ ట్రోఫీలో ఆడుతుంటారు. అయితే ముంబై జట్టు తరపున ఆడుతున్న అజింక్య రహానే తన 42వ ఫస్ట్ క్లాస్ సెంచరీని సాధించాడు. అతను బ్యాటింగ్ కు దిగే సమయానికి ముంబై 3 వికెట్లకు 38 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రహానే జట్టు ఇన్నింగ్స్ ను నడిపించాడు. 303 బంతుల్లో 21 ఫోర్ల సహాయంతో 159 పరుగులు చేశాడు. ఇలా ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత మీడియాతో మాట్లాడిన రహానే టీమిండియాకు తిరిగి రావడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా సెలెక్టర్లపై ధ్వజమెత్తాడు. ఎంపికకు వయసు అడ్డంకి కాకూడదు, ఏజ్ ఎక్కువ ఉందని నిర్లక్ష్యం చేయడంతో నేను ఏకీభవించను. ఎందుకంటే మైకెల్ హసీ 30 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసి చాలా పరుగులు చేశాడు. సో రెడ్ బాల్ క్రికెట్లో అనుభవం ముఖ్యం. ఆస్ట్రేలియాలో భారత జట్టుకు నా అవసరం ఉందని నేను భావిస్తున్నాను. 34-35 తర్వాత ఆటగాళ్లు వృద్ధులని ప్రజలు భావిస్తారు. కానీ రెడ్ బాల్ క్రికెట్ పై ఆసక్తి ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. సెలెక్టర్లు గణాంకాలపైనే కాకుండా ఉద్దేశం, అభిరుచిపై దృష్టి పెట్టాలి. ఇక రెడ్ బాల్ తో ఎలా ఆడుతున్నాడనే దానిపై ఫోకస్ పెట్టాలని రహానే సూచించాడు.